దేవుని రాజ్యమునకు ఈ లోక రాజ్యానికి ఒక డిఫరెన్స్ ఉంది. సీక్ ద ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేనంతా చేస్తున్నాను అని. బట్ వరల్డ్లీ ప్రిన్సిపల్స్కి, గాడ్లీ ప్రిన్సిపల్స్కి, వరల్డ్లీ కింగ్డమ్కి, గాడ్లీ కింగ్డమ్కి ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది? ఎందుకని మనం లోకంలో ఉన్నాం? అయితే మనం ఒక హెవెన్లీ ప్రిన్సిపల్స్ అప్లై చేయాల్సి ఉంది. దేవుని దృష్టిలో జెనసిస్లో కొన్ని ప్లాన్స్ చెప్తున్నాడు. ఎక్కడ మనం తప్పుగా అర్థం చేసుకున్నామనే ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ఒక్కో దేశానికి ఒక రూల్ ఉంటుంది. అవును. కొన్ని దేశాలు డెమోక్రటిక్ అయి ఉంటాయి, కొన్ని దేశాలైతే డిక్టేటర్షిప్లో మ్మ్. ఉంటాయి, కొన్ని దేశాలు కింగ్డమ్ రూల్లో ఉంటాయి, కొన్ని దేశాల్లో రాజులు ఇంకా పరిపాలిస్తూ ఉన్నారు. అలా ప్రజా పరిపాలన, అధ్యక్ష పాలన, కొన్నిసార్లు స్వయం పాలన ఇలాగున్నాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైన పాలన. అయితే ప్రజా పరిపాలనకి స్వయం పరిపాలన కలవదు, మ్మ్. రాజ్యభారానికి ప్రజా పరిపాలన కలవదు. మ్మ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైన ప్యాటర్న్ ఉంటుంది. ఆ విధంగానే హెవెన్ యొక్క రూలుకి భూమి యొక్క రూలు కలిసిపోదు. మ్మ్. ఎందుకంటే ఊరికినే ఒక చిన్న డిఫరెన్స్. ఇన్విజిబుల్ గవర్నమెంట్కి విజిబుల్ గవర్నమెంట్కి కలయిక కుదరదు, మ్మ్. అవునా? మ్మ్. తర్వాత స్పిరిట్ గవర్నమెంటు, ఫ్లెష్ గవర్నమెంటు పోసగలేదు. మ్మ్. ఇంకొకటి ఇటర్నల్ గవర్నమెంట్కి ఒక టెంపరీగా ఉండే గవర్నమెంటు ఇమిడి ఉండలేదు. మ్మ్. ఇవన్నీ కూడా ఆపోజిట్గా ఉంటాయి. మ్మ్. దేవుడు అలా ఏర్పరిచాడు. కరెక్ట్. దేవుడు నిర్మించాడు, అలాగే చేశాడు. అయితే మనం లోకంలోనే కదా ఉన్నాం. అవును, అదే చెప్తా. గాడ్ ఏం చెప్తున్నాడు? ఆ. ఈ గవర్నమెంట్లో ఉంటూ నా గవర్నమెంట్ని సేవించు, మ్మ్. ఈ గవర్నమెంట్లో నువ్వు అది ప్రూవ్ చేయ అంటున్నాడు. ఓహో. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ ఉండి ఆ సాక్షిగా- గవర్నమెంట్కైనా సాక్ష్యంగా నిలిపి నీ వల్ల అవుతుందని చెప్పు. అలా నీ వల్ల అవుతుందని చూపించినట్లయితే నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తానంటున్నాడు. ఇదొక ఎగ్జామినేషన్ సెంటర్. ఎగ్జామినేషన్ సెంటర్. అవును. సో అక్కడికి పోవడానికి ఇక్కడ ఒక పార్ట్ ఉంది. ఒక పార్ట్ కాదు, అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. ఓహో, అందుకే. మిమ్మల్ని దేవుడు ఇక్కడ తీసుకొచ్చి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కని చూడండి, ఒక దగ్గర తీసుకెళ్లి మిమ్మల్ని ఇంటర్న్షిప్పో లేక దేనికో పంపుతున్నారు. అక్కడికి పంపి అక్కడ పనిచేసిన వాళ్ళలో బెస్ట్ సెలెక్ట్ చేసి వారి కంపెనీకి తీసుకెళ్తారు. అవును. అంతే ఇక్కడ విషయమే. మనం ఇక్కడేమనుకుంటున్నాం, ఇక్కడ పనిచేసే స్థలంలో సిన్సియర్గా పనిచేయాలి, ఎందుకంటే ఈ సెలక్షనే అక్కడికి రాబోతుంది. మ్మ్. సిన్సియర్గా అయితే నేను ఎలాగైపోయాను, ఈ వర్క్ నేను ఇక్కడగన్నట్టు చేశాను, ఓహో, ఇక్కడ పర్మనెంట్ గా ఇక్కడే ఉంటాను. పర్మనెంట్ గా ఉంటాను, తర్వాత పిల్లలు, తర్వాత మనవళ్ళు. సో నావన్నీ కూడా ఈ విధంగానే ఈ లెవెల్కే ఈ దిగిపోయి. లెవెల్ కోసమే అహర్నిశలు పనిచేస్తున్నా. ఈ స్థలానికి నేను నమ్మకంగా ఉన్నా, భార్యకి నమ్మకంగా ఉన్నా, భర్తకి నమ్మకంగా ఉన్నా, పిల్లలకి నమ్మకంగా ఉన్నా. అయితే దేవునికి ఇష్టంగా ఉన్నానా? సో ఇదొక ప్రశ్నార్థకం. అది ప్రశ్నార్థకం. అప్పుడు నాకిక్కడ ఇవ్వబడినదంతా కూడా ఫస్ట్ ఫ్యామిలీయే. మనము ఒక ప్రోగ్రాం కని మనం చెప్పడం లేదు, దేవుడు ఏర్పరిచిందే ఫ్యామిలీని. ఫ్యామిలీకే ఇదంతా కూడా ఉంది. మీరు రోజంతా ఎక్కడ చుట్టినా ఏమి చేసినా మీరు ఫ్యామిలీకే తిరిగి రావాలి. ఫ్యామిలీ లేదు, సింగిల్ అంటే ఇంటికి తిరిగి రావాలి. ఎక్కడో చోటికి వస్తున్నారు కదా, ఎక్కడో సంపాదించి మీకోసమే తెచ్చుకుంటున్నారు కదా. మీ బ్యాంకులో మీ అకౌంట్లోనే కదా ఉంచుతున్నారు, మీ ఇంట్లోనే కదా పెడుతున్నారు. సో మీకంటూ ఒక సెటప్ ఉంది కదా, అది ఫ్యామిలీ. ఇదే గాడ్ యొక్క ప్లాన్. ఇప్పుడు నేనక్కడ బాగా చేసి ఇక్కడ నేను వదిలేశాను. అదే ఇప్పుడు మీరు చెప్తున్న ఆపోజిట్ అనే స్థలంలో ఉంది. నా మైండ్ మారింది, విషన్ మారింది, అన్నీ మారిపోయినాయి. సో ఇప్పుడు నేనక్కడికి వెళ్ళడానికే అన్నిటినీ రెడీ చేసుకో. అప్పుడు ఒరిజినల్ గా దేవుడైతే ఆదామును సృష్టించినప్పుడు ఒక ఫార్మెట్ ఉంది కదా. అవును. ఎందుకంటే ఆదామును సృష్టించి ఆయన హెవెన్లో ఉంచుకోలేదు, ఆదామును సృష్టించి ఇక్కడే ఎర్త్‌కి పంపించాడు. అప్పుడు ఆ ఒరిజినల్ ప్లాన్ మనం ఎక్కడ తప్పుగా అర్థం చేసుకున్నాం? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం చేశారు, దాదాపు 17th సెంచరీ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీగా వచ్చి వారు పట్టుకున్నారు. వారి మెయిన్ ఉద్దేశము బ్రిటిష్ రూల్ ఇండియాలో ఉండాలి. వారు అనుకున్నది అదే. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మలేషియా, Throughout the సింగపూర్, world. త్రూఅవుట్ ద వరల్డ్ ఉండాలి. సో వారిక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క లానే ఇంప్లిమెంట్ చేశారు. వారి లాని ఇంప్లిమెంట్ చేసి వారి యొక్క రిప్రజెంటేటివ్ దొరలను ఇక్కడ పంపించారు. వారి యొక్క కార్యాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు, అని కూడా చేశారు. కింగ్డమ్, వారి యొక్క కింగ్డమ్ అక్కడ ఉంది, రాజ్యం అక్కడుంది. రాజ్యభారం యొక్క హద్దులు ఇంతవరకు ఉండింది. అదే కార్యాన్ని దేవుడు పరలోకంలో అన్నిటినుంచుకొని సెటప్ అంతటిని కూడా రెడీ చేసి భూమిపైన మనిషి నుంచి ఆ కింగ్డమ్ని ఇక్కడ చేయాలని ఇష్టపడ్డాడు. అది ఎక్స్టెండ్ అయి భూమిలో ఉండాలనుకున్నాడు. హెవెన్లీ కింగ్డమ్, గాడ్లీ కింగ్డమ్. అది ఇక్కడ చేయకుండా వదిలిపెట్టాడు. వదిలిపెట్టడం వల్ల మరొకటికి ఇవ్వడం జరిగింది. ఓహో, రైట్సే ఇచ్చేశాడు. రైట్స్నే ఇచ్చేశాడు. ఆ కాపీరైట్ నుండి అంతా పోయింది మొత్తంగా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు క్రైస్ట్? తిరిగి ఆ కింగ్డమ్ని ఇక్కడ తేవాలంటున్నాడు. ఇప్పుడు మన కింగ్డమ్ రూల్ నుండి ఇప్పుడు డిక్టేటర్షిప్కి వెళ్ళింది. ఎవరు? సాతాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఆ సాతాన్ నుండి తిరిగి తీసుకొని భూమిని కింగ్డమ్లోకి తీసుకురావాలి,
హెవెన్లీ కింగ్డమ్లోకి తీసుకురావాలి. ఉమ్, అందువల్ల ఆరంభించేటప్పుడే ఎలాగ ఆరంభిస్తున్నాడో చూడండి. ఈ ఫ్యామిలీని కదా నిర్మిస్తున్నాడు. ఉమ్, పురుషుడు స్త్రీగాను నిర్మించేప్పుడే ఆయన కింగ్డమ్గా నిర్మిస్తున్నాడు. మొదటి అధ్యాయం 28వ వాక్యం చదువుతున్నప్పుడు ఉమ్, జెనసిస్ 1:28లో 2 ముఖ్యమైన కార్యాల్లో ఒకటి, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇంగ్లీష్లో ఎలాగుందో మీరు ఒకసారి చదవండి. God blessed them, and God said to them, Be fruitful and multiply, fill the earth and subdued it. ఫిల్ ది ఎర్త్ అండ్ Subdued. సబ్డ్యూ అంటే అంటే నీవు ఏలాలి లేదా లోబరుచుకోవాలి. రూల్ ఓవర్ అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది కదండి. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లోపరుచుకొని ఆ తర్వాత ఏం చేయాలి? ఏలుడి. లోపరుచుకొని లోపరిచి ఏలుడి. లోపరుచుకోవడం అంటే ఏంటని అడిగినట్లయితే ఇప్పుడు ఒక దేశాన్ని పట్టుకుంటున్నారు. ఒక దేశాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మొదటిగా ఆ దేశాన్ని మీ కంట్రోల్ కిందకి తీసుకొని వస్తారు. వెళ్ళిన వెంటనే కింగ్డమ్ అక్కడ స్టార్ట్ చేయలేరు. అక్కడున్న రాజును జయించాలి, అక్కడున్నటువంటి ప్రజల్ని కంట్రోల్ చేయాలి. అన్నీ చేసి ఇప్పుడు కొన్ని దేశాల్లోనికి వెళతారు చూడండి. వెళ్ళిన వెంటనే పార్లమెంట్ని పట్టుకుంటారు. పట్టుకుని అక్కడికి వెళ్ళి రూల్ స్టార్ట్ చేయక ముందు అక్కడున్న మిలిటరీని గెలుస్తారు. అక్కడున్న అధ్యక్షుడినో రాజునో పట్టుకుని జైల్లో వేస్తారు. అన్నీ తమ కంట్రోల్కి తెచ్చి తర్వాత వారి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తారు. నౌ వీఆర్ గోయింగ్ టు రూల్ దిస్ కంట్రీ అని చెప్తారు. ఇదొచ్చి ఒక నార్మల్ అయిన ఒక వ్యవస్థ. సో ఇప్పుడు యాడమ్కి ఏమిచ్చాడంటే ఈ భూమిని నీకు ఇస్తున్నాను, ఇది ఫస్ట్ లోపరుచుకో, తర్వాత ఏలుకో, మొదటిగా అది పట్టుకో. ఏది ఎలా పట్టుకోవాలి అని అడిగినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు పట్టుకోవడానికి? ఎవరూ లేరు. నువ్వు ఫలించి వృద్ధి చెందు, భూమిని నిండించు, వారిని నీవు లోపరుచుకో. ఇప్పుడు మీ ప్రజల్ని లోపరుచుకుంటారా? డిఫరెంట్గా ఉంది కదండి. ఇప్పుడు దేవుడు మీకు బిడ్డల్ని ఇస్తున్నాడు, మీరు బిడ్డల్ని కంటున్నారు. మీ బిడ్డ మీకు లోపడకుండా పోయే అవకాశం ఉందా లేదా? ఉంది కదా. అప్పుడు మీ బిడ్డను ఏం చేయాలి? డిసిప్లిన్ చేసి లోపరుచుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. మొదట ఆయన చెప్పినప్పుడు ఇక్కడ ఎవరు లేరు. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి మల్టిప్లై ఫుల్లుగా చేసే. అయితే నీ కంట్రోల్లో ఉంచుకో, వారిని లోపరుచుకో, ఎందుకంటే వారు లోపడకుండా పోతారనే అర్థం. అప్పుడు ఈ రూల్ చేయక ముందుగా ఇది ఒక ఫ్యామిలీగా ఉంచుకోండి, ఎందుకంటే ఫ్యామిలీ ఏర్పరిచాడు. ఒక కింగ్డమ్గా ఉంచుకోండి. మొదటిగా మీరు ఆ ప్రజల్ని ఏం చేయవలసి ఉంది? మీకు లోబరుచుకోవాల్సి ఉంది. ఈరోజు ఈ ఒక్క విషయం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎందులోనూ ఉండదు. మీరు చూడండి, ఈరోజు ఫ్యామిలీ నలుగురే. నేను చెప్పేది మ్యాక్సిమమే నలుగురే. ఎక్కువైతే 5 మంది. 5గురును ఒక ఇంటి పెద్దకో లేకపోతే ఆ తల్లికో పిల్లలు లోబడుతున్నారా? లేకపోతే భర్తకి భార్య లోబడుతుందా? లేకపోతే ఆ కుటుంబం దేవునికి లోబడి ఉంటున్నారా? ఇలా చూడండి. తర్వాత ఒక గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్కి దాని కింద ఉన్న అధికారులందరూ లోబడుతూ ఉన్నారా? ఒక చట్టం ఉంది, ప్రజలందరూ దానికి లోబడుతున్నారా? మరొకటి చూడండి, చర్చ్ ఉంది, విశ్వాసులు మరి దేవునికి లోబడుతున్నారా? వాక్యానికి లోబడుతున్నారా? కౌంట్ చేసి చూడండి, మెంబర్స్ ఉన్నారు కానీ లోబడటం లేదు. ఇప్పుడు నేను ఒకరికొకరు లోబడి ఉండాలనేటువంటి వర్డ్ వస్తున్నప్పుడు వీరు అది డామినెన్స్గా చూస్తున్నారు. మనం దీని గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు మనం దాని గురించి చెప్పడం లేదు. ఇప్పుడు ఒక కింగ్డము, ఒక గవర్నమెంట్ ఉంది. ఒక గవర్నమెంట్ చట్టం వేస్తుంది, ఒక గీత వేసి అది దాటకూడదు, రెడ్ సిగ్నల్ ఇక్కడ నుంచోండి అంటే చెప్పడం మన మంచి కోసమే, మంచి కొరకే కదా చెప్తున్నారు. అప్పుడు అది వారి సర్వాధికారం అవుతుందా? లేదు కదా. ఏంటి దాటితే ఒక 100 రూపాయలు ఫైన్ అంటున్నారు. ఇది నా రోడ్డు, ఇది మా ఊరు, నేనే సెలెక్ట్ చేశాను గవర్నమెంట్ని, నేను దాడతాను అని చెప్పగలమా? చెప్పలేము. ఫైన్ కట్టను అని చెప్పగలమా? అలాగది చెప్పేటువంటిది తప్పు అవుతుందా? గవర్నమెంట్ అలా చెప్తే తప్పు అవుతుందా? అవ్వదు. దీనినే ఇటువంటి ఒక కార్యాన్నే మీ యొక్క ఫ్యామిలీలో అప్లై చేయాలి. ఈరోజు ఎలాగైందంటే, అదేంటి మీరు నన్ను లోపరిచేది? పిల్లలకైనా సరే, భార్యకైనాను సరే, లేకపోతే ఆర్గనైజేషన్లో చూడండి, ఒక విప్లవానికైనా ఒక విధమైన ఒక కార్యం జరుగుతూనే ఉంది. రిబెల్లింగ్ స్పిరిట్ అని చెప్తుంటారు. ఏది చెప్పినా ఒక వ్యతిరేకత. వారిని తమ కంట్రోల్ క్రిందకి తీసుకురాలేకపోతున్నారు. వారు చెప్తే మనం ఎందుకు చేయాలి? వాళ్లకొక థాట్ ఉంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామే తీసుకోండి. ఈ ప్రోగ్రాంలో మీకు ఒక క్రైటీరియా ఉంది. దీన్ని మించి మీడియాలో ఏం చేయలేము, యార్లో కొన్ని కార్యాలు చేయలేము. నేను అలాగే చేస్తాను అంటే ఈ ప్రోగ్రాం మనం చేయగలమా? చేయలేము. సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా మీరేం చేస్తారు? లేదు బ్రదర్, మనం చేయలేము, ఇలాగే చేయగలము. నేను అర్థం చేసుకోవాలి ఏది చేయగలం. మీకంటూ ఒక లిమిట్ ఉంది, దాన్ని దాటి చేయలేము. ఇప్పుడు మీరు నన్ను డామినేట్ చేస్తున్నారని చెప్పగలనా? చెప్పను కదా. ఈరోజు ఇదే కదా జరుగుతుంది. ఫ్యామిలీలో ఏది చెప్పినా సరే, లేకపోతే బయటికి వెళ్ళి ఏది చెప్పినా సరే, ఒక ఆర్గనైజేషన్లో చీఫ్ చెప్తే, లేకపోతే ఒక గవర్నమెంట్ చెప్పినా సరే, లేకపోతే ఒక చర్చ్లో ఒక పాస్టర్ చెప్పినా సరే,
బైబిలే చెప్పినా సరే ఒకరు నాతో అన్నారు, బైబిల్ చెప్పేదంతా ఉండనివ్వండి అన్నాడు. ఆ తర్వాత ఏమీ లేదే. ఆ తర్వాత ఇంకేం చెప్పేది? అప్పుడు ఆ లోపరుచుకొనుట అనేటువంటిది ఈరోజు 100% మిస్ అయ్యే చోటుకెళ్తుంది. ఉమ్, ఎంతమందిని మీ వల్ల లోపరుచుకోవడం జరుగుతుందో చూడండి. అదే చెప్తున్నా, ఫస్ట్ పాయింట్ ఎలా తీసుకుంటున్నారంటే లోపరుచుకోవడం అంటే అధికారం చేస్తున్నామని అనుకుంటున్నారు. ఉమ్. ఆ కాన్సెప్ట్ నే తప్పుగా అర్థం తప్పుగా చేసుకున్నారు. అర్థం చేసుకుంటున్నారు కదండి. అవును. ఇప్పుడు మీరొచ్చి మీ 5 ఏళ్ల అబ్బాయిని చేయి పట్టుకుని తీసుకెళ్తున్నారు. చేయి పట్టి తీసుకెళ్లడం అనేది తనని మీరు అధికారం చేస్తున్నారనే అర్థమా? కాదు, తన సేఫ్టీ కోసం. సేఫ్టీ కోసం. అది మాత్రమే కాకుండా ఒక ప్రేమ నిమిత్తం మరి అబ్బాయి కింద మనం- పడకూడదు, దెబ్బ తగలకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే పిల్లోడి చేతిని ఇదిలించుకుంటాడు అవును. చూడండి. ఇదిలించేప్పుడు ఒకవేళ ఆ బిడ్డ మొండికి వేసేవాడైతే వాడేమంటాడు? మా నాన్న నన్ను బాగా కంట్రోల్ చేస్తున్నాడు ఉమ్, అని చెప్తాడు. అలాగున్నప్పుడు మ్. ఈరోజు అదే బిడ్డకి 15 ఏళ్ళు వచ్చాయి. నన్ను వదలండి, ఉమ్, నాకు తెలీదా, డెసిషన్ తీసుకోవడం తెలీదా అని చెప్తుంటే 5 ఏళ్ల వయసులో నీకు కొన్ని విషయాలు తెలియవు. అదేలాగా 15 ఏళ్లలో కొన్ని విషయాలు నీకు తెలియవు. ఉమ్, 25 ఏళ్లకి నీకు కొన్ని విషయాలు తెలియవు. ఉమ్. నీకంటూ ఒక వయసు వస్తుంది, ఒక కాలం, ఒక ఎక్స్పీరియన్స్ అవసరమే ఉంటుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ నీకు అన్నిటినీ చెప్పి ఇవ్వదు. జీవితం ఉంది కదా. జీవితం ఉంది కదా. చదువు చెప్పించలేనిది 90% ఉంది. ఉమ్, చదువు 10% చెప్పిస్తుంది. చదువు ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక సర్టిఫికెట్ ఇవ్వబోతోంది. ఆ సర్టిఫికెట్ మీ లైఫ్లో జీవించడానికి మీకు యూస్ అవుతుంది. బట్ లైఫ్ అన్నది సర్టిఫికెట్ బేస్డ్ కాదు. ఉమ్, చదువు అవసరం లేదని చెప్పడంలా 10% అవసరం. అయితే మీ జీవిత అనుభవమే. ఆ అనుభవాన్ని మీ పైన ఉన్న ఒకరు చెప్తున్నప్పుడు వినడానికి కూడా రెడీ కాకపోతే అలాగా చేయడం కూడా రెండవది. విల్లింగ్ టు లిజన్ ఉండాలి. విల్లింగ్ టు లిసన్ కదా. ఈరోజు కూర్చుని వినడానికైనా తయారుగా లేరు, నాకు తెలుసు. మాకే చెప్తున్నారా? దానికి వాళ్ళు చెప్పే ఒకే విషయం చూడండి, వారికి దొరికిన నాలెడ్జ్. ఉమ్, గూగుల్ అనేదాన్ని వాళ్ళు ఎలాగ చూస్తున్నారంటే తల్లి, తండ్రి, గాడ్ అన్నిటికిపైన గూగుల్. ఇప్పుడు ఏ విషయానికైనా సమాధానం ఉంది. ఏదడిగినా నేను గూగుల్లో చూశాను, గూగుల్ చెప్తోంది, గూగుల్ చేసి చూసా, ఇలాగే చెప్తుంటారు. గూగుల్ అన్నది నా మటుకైతే అది అనేకుల యొక్క ఒక డేటా కలెక్షన్. ఇన్ఫర్మేషన్. అందులో నుండి అది మొత్తం ఇస్తుంది. గూగుల్లో నాకు తలనొప్పి అని వేసి చూడండి. ఉమ్, తలనొప్పి వస్తుంది. ఆ తర్వాత ఆ గూగుల్ చెప్పింది చూస్తే మ్. మీరు భయపడతారు. తలనొప్పి కిడ్నీ వరకు వెళుతోంది. అవునవును. అవునా? అప్పుడు గూగుల్ వచ్చి కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్, అవును. ఓల్డ్ వైడ్ ఉన్నదంతా కూడా తీసిస్తుంది. అయితే నీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నది కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఎక్స్పీరియన్స్. ఏది అవసరమో అదే ఏది చెప్తారు. అవసరమో మీ పైన ఉన్నవారు, నాట్ ఓన్లీ ఫాదర్ అండ్ మదర్ అని చెప్పడంలా, మీ పైన ఉన్న అధికారులు కానివ్వండి, సంఘములో ఉన్న పరిచారకులు కానివ్వండి, వాళ్ళు అది దాటి వచ్చి ఒక పరిస్థితిని దాటి అది చెప్పినప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అన్నది రెండవ సంగతి. మొదట వినండి, అది కనీసం ఏంటని అడగండి. ఈరోజు లోబడి ఉండడం అనేది 100% మిస్ అవుతున్న ఒక కాన్సెప్ట్గా ఉంది. ఉమ్, ఈనాటి తల్లిదండ్రులు ఈరోజు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు విధేయులు కావడం లేదు. ఉమ్, ఏ విషయాలకు లోబట్టం లేదు. మీరు యోచించండి. ఆ కాలంలో నాకు తెలిసి పిల్లలు అన్నం తినరు, ఉమ్, తినడం లేదు, ఇంతే వాళ్ళు చెప్పేదిగా ఉంటది. లేకపోతే చదవడం లేదు అని అంటారు. ఈరోజు ఒక్కొక్క విషయానికి లోబడకపోవడం అధిక స్థాయికి చేరుకుంది. ఒక చిన్న విషయం మీరు అది కొంచెం కంపేర్ చేసి చూడండి. మనకి ఈరోజు ఉన్న జనరేషన్కి మన జనరేషన్కి ఫ్రీడమ్ అన్నది ఏ స్థాయికి అధికమైందో చూడండి. ఉమ్, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, చెప్పులు తీసుకెళ్లి కొనిచ్చేవాళ్ళు కాదు. ఉమ్, ఒక పేపర్ మీద కాలు పెట్టి గీసి తీసుకెళ్తారు. ఉమ్, ఆ సైజ్కి కలర్ అంతా కూడా వాళ్లే డిసైడ్ చేస్తారు. అవునా? ఉమ్, వాళ్ళు చెప్పే ఒకే మాట, నీకేం కావాలో నాకు తెలుసు అంటారు. ఉమ్. ఇప్పుడేమో వీరంటున్నారు, పిల్లలు చెప్పే కాలం వచ్చింది, నాకు తెలుసు నాకేం కావాలో అని. అది కూడా ఓకే, మ్. మీకు నాలెడ్జ్ ఉంది, మీరు సెలెక్ట్ చేయగలరని చెప్పి తల్లిదండ్రులు ఒక సజెషన్ చెప్తారు కదా, ఇది వద్దు, ఎందుకంటే అది వారు యూజ్ చేసి ఉంటారు, అందువల్ల ఒక నష్టం ఏర్పడుతుంది. అది ఇంతని 10,000 20,000 పెట్టి కొంటావు, కానీ అది యూజ్ కాదు అని చెప్తే నేనెందుకు కొనకూడదు? ఉమ్, వెంటనే అది ఎలా తీసుకుంటున్నారంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఉమ్, లాస్ట్ వీకు ఒక అబ్బాయి వచ్చి పోలీస్కి ఫోన్ చేశాడు యుఎస్లో. ఉమ్, వైరల్ అయింది. ఆ వీడియో మీరు చూసారో లేదో తెలీదు. పోలీస్కి ఫోన్ చేశాడు. చేసిన అబ్బాయికి 4 సంవత్సరాలు. ఓహో, ఎవరికి అగెన్స్ట్గా ఫోన్ చేశాడంటే అమ్మకి. ఓహో, ఏమని కంప్లైంట్ చేశాడంటే నాకుంచిన ఐస్ క్రీమ్ని మా అమ్మ తీసుకుని తినింది. ఓహో, తను పెట్టిన రిక్వెస్ట్, యు మస్ట్ అరెస్ట్ హర్. ఓ 4 ఏళ్ల బాబు. 4 సంవత్సరాల అబ్బాయి. ఆ వీడియోని మీరు చూడొచ్చు. ఉమ్, పోలీసు వచ్చి ఆ తల్లి దగ్గర అడిగారు ఏమైందని చెప్పి. దానికి ఆమె చెప్తున్నప్పుడు వాడిని అడుగుతున్నారు, ఏం చేసింది మీ అమ్మని. మా అమ్మ నా ఐస్ క్రీమ్ తీసుకుని తినేసింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నది మీ అమ్మే కదా అంటే యు మస్ట్ అరెస్ట్ హర్. ఉమ్,
వాడెదురుగా ఆమెకి సంకెళ్ళు ఊరికినే వేసి కొంచెం అలా బయటికి తీసుకెళ్తేనే వాడు సమాధానమయ్యాడు. ఆ స్టేజ్‌కి టాలరెన్స్ వచ్చింది. ఈరోజు అప్పుడు ఏ విధంగా ఒక అరగెన్సీ లోనికి ప్రవేశించిందో చూడండి మీరు. హ్మ్. ఈ అరగెన్సీ అన్నది దేని యొక్క ఆపోజిట్ అంటే లోబడకపోవడానికి ఆపోజిట్. బట్ బిగినింగ్‌లో జెనెసిస్‌లోనే కరెక్ట్‌గా ఒక ప్లాన్‌తో, ఒక రూల్‌తో ఒక విషయాన్ని చెప్తున్నాడు. అప్పుడు అక్కడే జెనెసిస్‌లోనే దీన్ని ఫాలో చేసుంటే చాలా విషయాలు సాల్వ్ అవుతాయిగా? అవును, ఇప్పుడు లోబడకపోవడం యొక్క ఆరంభమే ఈ స్థానానికి వచ్చింది. ఎందుకు ఈయన యాడమ్ మిస్ చేశాడు? ఒకే ఇన్‌స్ట్రక్షనే ఈమె కూడా లేదు. ఆమె ఇంకా రాలేదు. ఒంటరిగా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మంచిగా విని ఉంటాడని అనుకుంటున్నాను. అప్పుడు ఎక్కడ లేదు, ఆదాం విన్నాడు. ఆ! ఆదాము విన్నాడు. సరే. ఆడమ్ వచ్చి ఈవికి చెప్పడం జరిగింది. ఓ. ఆదాము మరి హవ్వకి చెప్పడం జరిగింది. మరెక్కడ సమస్య? ఇప్పుడు హవ్వ ఏం చెప్తుంది? ఆ. దేవుడు మమ్మల్ని తినవద్దు అని చెప్పాడు హ్మ్. అని చెప్తుంది. కరెక్ట్‌గానే చెప్పారు. చెప్పినప్పుడు హవ్వ లేదు. ఈ విషయం దేవుడు ఆదాంతో చెప్తున్నప్పుడు హవ్వ ఆ లేదు. తర్వాతే ఆ తర్వాతే హవ్వని నిర్మిస్తున్నాడు. రైట్. సో మెసేజ్ కన్వే అయింది హవ్వకి. హ్మ్. ఆ రూల్ అనేది ఉంది. ఇలా ఒక లా ఉందమ్మా, మనం ఇది ఫాలో చేయాలి, దేవుడు చెప్పున్నాడు అనేటువంటిది టీచ్ చేశాడు. హ్మ్. ఇప్పుడు ఈ హవ్వ దానికి లోబడలేదు, అంతే విషయం. ఓహ్! ఆ మాటకి ఆమె లోబడలేదు. ఆమె విధేయత చూపలేదనే విషయమా? లేక ఇతడు సరిగ్గా చెప్పలేదనేది ఒక విషయమా? సరిగ్గా చెప్పలేదు అనేదానికంటే నేను ఇలాగనుకుంటున్నా. హ్మ్. మీ అబ్బాయి మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు తీసుకున్నాడు. హ్మ్. ఇప్పుడు మీరు మీ అబ్బాయిని ఏమని అడుగుతారు? ఎందుకు చదవలేదని అడుగుతారా? ఎందుకు సరిగ్గా టీచర్ చెప్పివ్వలేదని ఎందుకు అడుగుతారా? చదవలేదని అడుగుతాను. ఇప్పుడు సరిగ్గా చెప్పివ్వలేదంటే ఇంకొక అబ్బాయి ఎలా 100 తీశాడని అడుగుతారు. హ్మ్. అవునా? చెప్పించింది కొంత ముందు వెనక అయినా గానీ ఫాలో చేసేవాడు సరిగ్గా ఫాలో చేయొచ్చు. కరెక్ట్. అవునా? కరెక్ట్. ఎందుకంటే మీరిప్పుడు 100% సిన్ లేని ఒక దీనిలో ఉన్నారు. కరెక్ట్. సో ఇప్పుడు ఆయన ఈ ఫార్ములా చెప్పడం జరిగింది. హ్మ్. ఇప్పుడు ఆమె ఆ ఓడికి లోబడలేదు అంతే. ఎందుకంటే దానికంటే ఇంకొకరి ఓడు పెద్దదనిపిస్తుంది. ఓకే. ఇంకొకరు వచ్చి చెప్తున్నారు. ఈరోజు పిల్లల్ని చూడండి, 18, 19 సంవత్సరాల పిల్లలు 20, 21 లేక 22 సంవత్సరాలు కానివ్వండి. 22 సంవత్సరాల లోపల వాళ్ళ డెసిషన్స్ చూడండి. హ్మ్. తల్లిదండ్రులు చెప్పింది వినడం లేదు. హ్మ్. అక్కడ బైబిల్ చెప్పిన దానికి లోబట్టం లేదు. నేను స్పిరిచువల్ పర్సన్స్నే చెప్తాను, బయట వాళ్ళని చెప్పడం లేదు. లోబట్టం లేదు. డెసిషన్ తీసుకుంటున్నారు. 22, 23 3 సంవత్సరాలు ఏం సెట్ కాల. 26లో అగైన్ ద రాంగ్ డెసిషన్. హ్మ్. డివోర్స్ ఇది అది పోతుంది. మొదట తీసుకున్న డెసిషనే తప్పు, బైబిల్కి అగెన్స్ట్గా తీసావు. తర్వాత తీసుకున్న డెసిషన్ అంతకంటే తప్పుగా ఉంది. అప్పుడు గాడ్ వచ్చి సరిగ్గా చెప్పివ్వలేదంటారా లేక లోబడలేదంటారా? విధేయత చూపలేదు. లోబడలేదు. చూడండి ఈరోజు అలాగే ఉంది కదా. ఇప్పుడు దీని తర్వాత మరొక కార్యాన్ని మీరు చూడండి. ఈయన చెప్పాడు, హ్మ్. నీవు నాకిచ్చిన ఈ స్త్రీ నాకు తినుటకు నాకు అవును. ఇచ్చింది, నేను తిన్నాను అంటాడు. అది చెప్పాడు. కరెక్ట్‌గా కరెక్ట్గా చెప్పాడు. అదంతా కరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇతడు ఎవరి ఓడికి లోబడ్డాడు? ఆ, ఆమె చెప్పింది. ఆమె చెప్పిన మాటకి లోబడ్డాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాటకి లోబడ్డాడు. హ్మ్. అప్పుడు ఇతడైనా టీచ్ చేసినవాడు. అయితే ఇతడే ఆ వర్డ్ని తీసుకున్నవాడు. దాంతో ఒక కుటుంబం అంటే ఈయన అన్నీ చేసేసి చివరగా దేవునిపై మోపుతున్నాడు. నీవిచ్చిన స్త్రీ అని అంటాడు. హ్మ్. ఇప్పుడు యోచించండి, లోబడటం లోబడకపోవడం ఎక్కడికి వెళ్తుందో చూడండి. హ్మ్. ఇక్కడ హవ్వ ఆదాము ద్వారా దేవుని మాటకి లోబడలేదు, సర్పం మాటకి లోబడ్డారు. హ్మ్. ఆదాము దేవుడి మాటకి లోబడలేదు, హవ్వ మాటకి లోబడ్డాడు. అయితే మొత్తానికి ఇక్కడ ఏం తెలియవస్తుందంటే, గాడ్స్ వర్డ్కి లోబడటం కంటే మనిషి వర్డ్కి లోబడటం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ ద్వారా, మీ భార్య ద్వారా, మీ పిల్లలకి ఒక గాడ్స్ వర్డ్ వస్తుందంటే దానికి లోబడటం కంటే హ్మ్. వారు మనుషుల ద్వారా వచ్చే ఆలోచనలకి ఎక్కువ లోబడుతున్నారు. హ్మ్. ఎందుకంటే రీసెంట్‌గా ఓ పెద్ద కంపెనీలో ఓ పెద్ద ప్రాబ్లం. ఆ కంపెనీని నిర్వహించేవారు చాలా దేవుని మనిషి. ఆ, సో, అప్పుడు 2 గ్రూప్స్ ఉన్నాయి. అక్కడ 2 గ్రూప్స్‌గా విడిపోయారు కంపెనీలో. అప్పుడు ఆ మీటింగ్స్‌కి వారిని పిలిచి మాట్లాడుతున్నాడు. కాదండి దీన్ని సరిచేయాలి మనం అని చెప్పినప్పుడు ఆ 2 గ్రూప్స్ వస్తున్నాయి. అప్పుడు ఆ కంపెనీని నిర్వహించేవారు చాలా నిజంగానే ప్రార్థించే వ్యక్తి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని చేసేవారు. హ్మ్. ఆయన చెప్తున్నాడు రెండింటికి మధ్యలో చూడండి మనం ఈ కంపెనీ సాధారణంగానే పైకి వచ్చింది. మనం ఒక నిమిషం దేవుని సన్నిధిలో దీన్ని ఉంచుదాం. హ్మ్. ఇరువైపులా మీరు న్యాయంగానే అడుగుతున్నారు. ప్రార్థన చేద్దాం. దేవుని లీడింగ్ ఎలా ఉందో చూద్దామని చెప్పాడు. అందులో ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఇందులో దేవుణ్ణి మిక్స్ చేయకండి. అలాగని చెప్పడం చాలా షాకింగ్‌గా అయింది. హ్మ్. సమస్య అయితే ఉంది. మనం దేవుని వద్ద అడుగుదామని చెప్తున్నాడు. ఒక గ్రూప్ క్లియర్‌గా చెప్తుంది. ఇందులో దేవుని మిక్స్ చేయకండి. ఇది వేరే, అది వేరు అని అన్నాడు. తర్వాత అతను మీటింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు.
నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక సమస్య అంటూ వచ్చిందంటే, దీనికంతా ఎందుకు ప్రార్థన, దీనికెందుకు దేవుడు అనే స్టేజ్‌కి వచ్చేసాం. అదే గాడ్‌కి ఇప్పుడు ప్లేస్‌మెంట్ లేదు. దేవుని మాటకి ఇక్కడ మర్యాద లేదు. అదే కదా మీరు చెప్పేది చూస్తే ఇలా జరిగింది. ఇప్పుడు చూడండి ఇదే. మీరు ఇరువైపులా చూడండి. ఇదే జరుగుతుంది. దీని తర్వాత అందరిని కూడా చూడండి. హ్మ్. ఎవరైనా కానివ్వండి, కయీను కానివ్వండి, ఆ తర్వాత వ్యక్తులందరినీ కూడా చూడండి. గాడ్ వర్డ్‌ని వారు రిజెక్ట్ చేసి, మనుషుల మాటకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. హ్మ్. మీరెప్పుడు దేవుని మాటకి లోబడతారో, గాడ్‌కి లోబడుతున్నారో, లేకపోతే గాడ్ యొక్క గాడ్ అంటే నేరుగా వచ్చి చెప్పబోయేది లేదు. ఇప్పుడు మీ ద్వారా చెప్తాడు పిల్లలకి, అవును. లేక బైబిల్ ద్వారా చెప్తాడు, ఎవరి ద్వారానో చెప్తాడు. నేను చెప్తాను, గాడి ద్వారా కూడా చెప్తాడు ఆయన. ఆయన మటుకైతే మనల్ని సరిచేయాలన్నదే ఆయన అవును. ఉద్దేశం. కరెక్ట్‌గా ఉంచుకోవాలి, పర్ఫెక్ట్‌గా ఉండాలనేది. అలా చెప్తున్నప్పుడు ఈరోజు మనం ఆ వర్డ్‌కి మనం లోబడుతున్నామా? బైబిల్ అదే మరల మరల చెప్తుంది. వారిని లోపరచు, లోపరచు, లోపరచు. ఈరోజు ఆ లోబడటం లేక ఆ ఒబీడియన్స్ అని చెప్పే విషయం మిస్ అవడం వల్ల ఇంతటి ప్రాబ్లానికి కారణం. హ్మ్. మీరు ఫ్యామిలీస్లో చూడండి. ఇంకా మనం ఇలా చెప్తున్నాం, పిల్లల్ని మాత్రం కొరత చూపుతున్నాం. మీరు పెద్దవాళ్ళని తీసుకోండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, మీరు పిల్లలుగా ఉన్నారు. వాళ్ళకొక 60-70 వస్తుంది. మీరు చెప్పి చూడండి, డాక్టర్ మీకిది చెప్పాడు, మీరు చేయకూడదని. వారు ఖచ్చితంగా చేస్తారు. హ్మ్. ఒక పీరియడ్ తర్వాత వారు లోబడకపోతూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది. ఒక షుగర్ అనుకోండి, డాక్టర్ చెప్తాడు వాళ్ళకి హై షుగర్ ఉంది, ఏది ఇవ్వద్దని చెప్పి. గులాబ్ జామున్ కావాలంటారు. హ్మ్. దానికి వాళ్ళు ఎన్నో కారణాలు చెప్తారు. ఇవ్వకపోతే మన మీద కోప్పడతారు, కొరత చెప్తారు, ఇంట్లో నన్ను కఠినంగా చూస్తున్నారంటారు, నా పిల్లుడు నాకు అగేన్స్ట్గా ఉన్నాడు, వీడికి తినిపించి కష్టపడి పెంచితే ఈరోజు ఒక విషయం అడిగితే కొనివ్వలేనని చెప్పి కుదరదని విడిపోతున్నాడని బ్లంట్గా చెప్పేస్తారు. వినేవాళ్ళు ఉన్నారు కదండి. అవును. వాళ్ళు పాపమండి ఎలా పెంచాడు, ఈరోజు ఆ బిడ్డ కఠినంగా చూస్తున్నారని చెప్తారు. అడిగింది గులాబ్ జామున్ ఏంటిది, షుగర్ 400 ఉంటది. హ్మ్. ఈరోజు ఈ లోబడకపోవడం అనేది అన్ని స్టేజీల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ ఉంటూనే ఉంది. హ్మ్. ఇది సరిచేయకుండా భూమి సరికాదు. అప్పుడు నేనైతే ఆ హెవెన్లీ ప్రిన్సిపల్స్‌ని ఫాలో చేయడం అనేది ఒక బేసిక్ ఫౌండేషన్. అవును, యు మస్ట్ ఒబే. ఓబే. గొప్ప విషయం ఏంటంటే, పాత నిబంధనలలో రాజులు ఒక రూల్ చెప్తారు. ఆ రూల్ని ఆడు తర్వాత వాళ్లే మార్చరు. హ్మ్. వాళ్లే మార్చరంటే ఇప్పుడు ఒక వస్తీ అనే ఆమె ఉంది. రాజు అహష్వేరోషు చెప్తున్నాడు, ఆమె రమ్మని చెప్పమంటాడు. అవును. ఆమె నేను రాను అని చెప్తోంది. ఇంతే. ఇప్పుడు మీరు ఈ ఈ వస్తీని గురించే అధికంగా చెప్పుకోవడం జరుగుతోంది. అవునా? ఆయన చెప్తున్నాడు, రమ్మని చెప్పాడు, రాలేను అని చెప్పింది. నెక్స్ట్ మినిటు ఆమె యొక్క పదవి పోయింది. హ్మ్. ఆమె రిజెక్ట్ అయింది. ఆ తర్వాత ఆమె లేదు. ఆమె ఇందులోనే లేదు. సరేనా? అప్పుడు ఆ కింగ్ యొక్క వర్డ్ ఎంత ఇంపార్టెంటో చూడండి. హ్మ్. ఇప్పుడు నా స్వీయ ఇష్టానికి కష్టానికి మించినది కింగ్ యొక్క ఆర్డర్. హ్మ్. అవునా? ఇప్పుడు జార్జ్ వాషింగ్టన్ గురించి ఒక విషయం ఉంది. అమెరికా యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్. ఆయనే అమెరికాని ఫామ్ చేసిన ఆయన. హ్మ్. అప్పుడు ఆయన ఒక విషయం చెప్పినప్పుడు ఆయనతో ఉన్న మంత్రులు లేకపోతే ఆయనతో ఉన్న వ్యక్తులు ఏం చెప్తారంటే, సార్ ఇది మిస్టేక్ అయి ఉంటదని అనిపిస్తుంది, ఇది సరిరాదు. ఆయన ఒకే మాట చెప్తాడట, డూ వాట్ ఐ సే. హ్మ్. అది తప్పై ఉండొచ్చు, బట్ నువ్వు ఆజ్ఞకి లోబడ్డానికి అలవాటు పడు. హ్మ్. ఆ తప్పు సరిచేయడం నాకు తెలుసు, తప్పై ఉంటే నేను సరిచేసుకుంటా, నీ పని ఆజ్ఞకి లోబట్టమే అని అంటారు జార్జ్ వాషింగ్టన్ గురించి. ఈరోజు ఉండేటువంటిదైనా ది గవర్నమెంట్ ఆర్డర్స్ బై ఆర్డర్ అని ఉంది కదా, ఇదన్నిటికీ ఆయనే బేస్. 1789 నుండి 98 వరకు ఆయనే బేస్. అలాగ ఉండేటువంటి ఒక ఆర్డర్లో కింగే ఒక రూల్ వేసినప్పుడు, రూల్కి మనం లోబడాలన్నప్పుడు హెవెన్లీ కింగ్డమ్ నుండి ఒక రూల్ వస్తుంది. హ్మ్. హౌ కెన్ యూ రిజెక్ట్? మీరు ఎలాగా సజెషన్ చెప్తారు? హ్మ్. యూ డోంట్ హ్యావ్ రైట్స్ టు సే సజెషన్. మీరు చెప్పనే లేరు. మీరు దేవునికి ఆలోచన చెప్తారా? హ్మ్. అది మినిస్ట్రీ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి. దేవుడు చెప్పాడు. అంతే. దేవుడు ఇలాగ చేయాలని Obey, చెప్పి obey ఆజ్ఞాపిస్తాడు. చేయాలని. యూ మస్ట్ ఓబే. ఇంకా ఇలాగ చెప్పేవాళ్ళుంటారు. దేవుడు చెప్పాడు, నేను యోచిస్తున్నాను. దేవుడు చెప్పాడు, ఇంకెందుకు యోచిస్తున్నారు ఆ పైన? మరి పౌలును అభిషేకించమని అననీయతో చెప్తాడు దేవుడు. తినని ఒక దారిలో ఉన్నాడు. అవును. అననీయ చెప్తాడు, ప్రభువా అతడు సంఘములను శ్రమపెట్టువాడు కదా. హ్మ్. దేవుడు నెక్స్ట్ వర్డ్ చెప్తాడు, నాకు తెలుసు నువ్వు వెళ్ళు అంటాడు. నువ్వు నాకు ఆలోచన ఇస్తున్నావా, సజెషన్ ఇస్తున్నావా, లేక తెలీదని తెలియపరుస్తున్నావా? ఇన్ని తెలిసిన నేనే చెప్తున్నా, వెళ్ళి అభిషేకించమంటే చెయ్యి. హ్మ్. ఓబే బై ఆర్డర్, అంతే. సమూయేలుకి అదే చెప్తున్నాడు కదా, సౌలుని పక్కన పెట్టి అతడు కాదు అన్నప్పుడు ఇతడు కొంచెం ఆలోచిస్తున్నాడు, కొంచెం తడబడతాడు. అవును, ఎందుకంటే హ్యూమన్ ఎలిమెంట్ అనేది ఉంది. అదే దేవుడే కదా సౌలుకు కూడా చెప్పాడు,
అదే దేవుడు ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు. చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కింగ్డమ్ రూల్, హెవెన్లీ కింగ్డమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూడండి. ఒక తప్పైన రాజే ఒక ఆర్డర్ వేసినప్పుడు అందరూ ఫాలో చేయాలనుకున్నప్పుడు సరి అయిన రాజు ఈయన, అదేమంటే నీతిగల న్యాయాధిపతి. నీతిగల న్యాయాధిపతి. అప్పుడు ఎంతగా లోబడాలి మీరు? ఆ, చెప్తే చేయాల్సిందే. నేను ఈరోజున్న జనరేషన్ అంతటికీ చెప్తున్నా, నేనొక విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండమంటాను. ఏంటంటే, దేవుడు ఒకటి చెప్తున్నాడా, జస్ట్ ఓబే, ఉమ్, లోబడండి. ఈరోజు ఏమైందంటే అందరూ కూడా అట్లే అది వేరేలాగా చూస్తున్నారు. పరిస్థితులను చూస్తున్నారు. పరిస్థితి, ఆ సిచ్యువేషన్స్ని చూస్తున్నారు. ఒక మినిస్ట్రీకి దేవుడు చెప్తున్నాడా, జస్ట్ ఒబే, అంతే. పిలిచినవాడు నీతిమంతుడు, ఆయన అంతము వరకు నడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈ ఎపిసోడ్లో మనం ఒకే మాటే ధ్యానిస్తూ ఉన్నాం. ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే ఈ మాట గురించి. మీ అందరి యొక్క, మన అందరి యొక్క అని చెప్పుకోవచ్చు. అందరి దగ్గరను మిస్ అవుతున్నా లేకపోతే కొరతగా ఉన్న ఒక విషయం ఏంటంటే ఒబీడియన్స్. ఒబీడియన్స్. మీరు ఆ నాయకత్వానికి ప్రశ్నించకుండా లోబడండి. నాయకత్వం తప్పై ఉండొచ్చు, ఉమ్, ప్రశ్నించకుండా లోబడి ఉండండి. ఒకరోజు అది వ్యర్థం కానేరదు. ఉమ్, ఎందుకంటే ఈ లోబడి ఉండటమే మీకు ఏమై ఉంటదంటే నెక్స్ట్ జరగబోయే కార్యానికి టెస్ట్ అయి ఉండొచ్చు. ఉమ్. చూసే మనిషికి నువ్వు ఎంత లోబడి ఉంటావో, అదృశ్యుడైన దేవునికి లోబడి ఉంటావని పరలోకం తీసుకో. ఇక్కడే చేయలేరంటే మరి అక్కడ అక్కడ ఎలాగ చేస్తారు? సో గాడ్ అలాగే ఉంచుతున్నాడు. సిస్టమే అలా ఉంది. అవును, అది భార్య, భర్త, పిల్లలు, అది ఆర్గనైజేషన్, ఫ్యామిలీ, చర్చ్ ఏదైనా కానివ్వండి, లోబడటం అతి ముఖ్యంగా చూడబడుతుంది. ఆయనే శిలువ మరణం వరకును తన్ను తగ్గించుకున్నాడని ఉంది. తండ్రి మాటకు ఆయన విధేయుడై ఉన్నాడని ఉంది. అది చెయ్యండి, ఖచ్చితంగా పదోన్నతి వస్తుంది. ఒకరోజు కూడా మనం అందులో సిగ్గుపడనేరము. దేవుడు ఒక విషయం చెప్తే ప్రశ్నించకుండా ఒబే చేయాలనేది మనం బోధిస్తున్నాం. బిగినింగే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది యాడమ్ దగ్గర. అయితే ప్రేక్షకులకు మీరు చెప్పినట్లు లిజన్ టు గాడ్స్ వాయిస్ చెప్పింది అలాగే చేస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సిస్టమ్ మీరు చెప్పేది చాలా బాగుంది. అదేమనగా ఒక కుటుంబంలో ఒబీడియన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా సొసైటీలో ఒబీడియన్స్ వస్తుంది. సొసైటీలో వస్తే సమస్తం కరెక్ట్గానే ఉంటుంది. ఇక్కడే మనం తప్పిపోవడం వల్ల పైన మిస్టేక్ జరుగుతూ ఉంది అన్నట్లు అనిపిస్తుంది. అది కూడా నిజమే. సో ఈ వచనం నుండి మనం ఎంత ముఖ్యం, ఒబీడియన్స్ అనేది ఎంత ముఖ్యమనేది మనం చూస్తూ ఉన్నాం. మరో కార్యక్రమంలో మరో వాక్యం ఉంది, దీంతో కలిపి మరో వాక్యం. ఆ వాక్యం గురించి చూద్దాం. ఇది జెనిసిస్లోనే వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఫౌండేషన్గా ప్రేక్షకులకు ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. తర్వాత కార్యక్రమంలో మరో వాక్యంలో దేవుడు ఎలా చెప్తున్నాడు, ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం, ఎలా కరెక్ట్ చేసుకోవాలి. సంతోషం, వందనాలు.